శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము అధ్యాయము 14. బ్రహ్మను విఘ్నదేవతలు ఆవరించడం. వేద శాస్త్ర పురాణాలను క్షుణ్ణంగా తెలిసినవాడనని, ఆగమములన్నీ సంపూర్ణంగా ఎరిగినవాడినని, జ్ఞాన విజ్ఞాన సంపన్నుడనని, శపించే శక్తి అనుగ్రహించే శక్తి కలవాడినని, అనేక కోట్ల బ్రహ్మాండాలను దర్శించిన వాడినని, సృష్టి కార్య సమర్థుడనని, తనకు శక్యము కానిదేదీ లేదని బ్రహ్మకు గర్వం హెచ్చింది. అలా గర్వంతో బ్రహ్మ మదించి ఉండగా అసంఖ్యాకములైన విఘ్నదేవతలు పుట్టుకొని వచ్చి తేనె పట్టును తేనెటీగలు ఆవరించినట్టు బ్రహ్మను చుట్టుముట్టారు. ఆ విఘ్నదేవతల స్వరూపాలు ఇలా ఉన్నాయి. కొందరకు 3 కండ్లు, 5 చేతులు, కొందరికి పాడుపడ్డ బావుల వంటి ముఖాలు, 7 చేతులు, మరికొందరికి 3 కాళ్ళు, 5 తుండాలు, ఇంకొందరికి 7 తుండాలు, 6 కాళ్ళు, కొందరికి 10 ముఖాలు, 5 పాదాలు, కొందరికి పొడుగు దంతాలు, పెద్ద పెద్ద పొట్టలు, ఇలా నానా రూపాలు ధరించి వికటాట్టహాసం చేస్తూ బిగ్గరగా అరుస్తూ విఘ్నదేవతలు గంతులు వేస్తూ ఉంటే బ్రహ్మ భయంతో గజగజలాడిపోయాడు. ఆ విఘ్నదేవతలు బ్రహ్మను అనేక విధాల హింసించడం మొదలుపెట్టారు. కొందరు బ్రహ్మను కొట్టడం, కొందరు నమస్కరించడం, కొందరు స్తుతించడం, కొందరు బ్రహ్మ జుట్టు పీకడం, కొందరు బ్రహ్మ 4 ముఖాలు చూసి వెక్కిరించడం, కొందరు నిందించడం, మరికొందరు ప్రశంసించడం, కొందరు సేవించడం, ఇలా ఇంకొందరు బ్రహ్మను బంధించడం, కొందరు విడిపించడం, కొందరు బ్రహ్మను పట్టుకుని జరబర లాగడం, కొందరు కౌగలించుకోవడం, కొందరు చుంబించడం. 8 ముఖాలు గల ఒక విఘ్నదేవత బ్రహ్మ గడ్డాలు మీసాలు పట్టుకొని నాట్యమాడడం, ఇలా రకరకాలుగా బ్రహ్మను హింసించసాగారు. బ్రహ్మకు మతిపోయింది, స్వాధీనం తప్పిపోయింది, గుండె దుఃఖంతో నిండిపోయింది. అప్పటికి తనను ఆవరించిన గర్వం పూర్తిగా వదిలిపోయింది. జీవితంపై నిరాశ చెంది చివరకు మూర్ఛపోయాడు. ముహూర్తకాలం మూర్ఛలో ఉన్న బ్రహ్మకు నెమ్మదిగా తెలివి వచ్చింది. విఘ్న నివారకుడైన గణనాథుని స్మరించి దుఃఖంతో కుమిలిపోతూ ఇలా ప్రార్థించాడు. ఓ దేవా, ఈ జగత్తును సృష్టించాలన్న కోరిక గల నాకు స్వల్పమైన ఆయుర్దాయం లేదు. అయితే సంసార సాగరంను దాటే బ్రహ్మజ్ఞానం నాకు లేదు. భువిలో జన్మించాను. నిన్ను స్మరిస్తూ భుక్తిని ముక్తిని ఎప్పుడు పొందగలనో కదా. స్వామి, నీ కరుణావాహింతో తడిసిన భక్తుడిలా బాధపడుతూ ఉంటే ఆ లజ్జ నీదే కదా. ఇంత దీర్ఘాయుర్దాయము గల నాకు మృత్యువు లేదు. ఈ విధంగా బ్రహ్మ దీనంగా విన్నవిస్తూ ఉండగా ఆకాశం నుండి తపహ తపహ అంటే తపస్సు చెయ్యి అను శబ్దము వినవచ్చింది. ఆకాశవాణి పలుకులు వెలువడ్డంతో బ్రహ్మను చుట్టుముట్టిన విఘ్నదేవతలు అతన్ని విడిచి అంతర్ధానమయ్యారు. మంత్రం తంత్రం లేకుండా తపస్సు ఎలా చేయడం అని బ్రహ్మ తనలో తాను తర్కించుకుంటూ ఉండగా, తపస్సుకు ఉచితమైన స్థానం ఉండాలి కదా, అది ఎక్కడ దొరుకుతుంది అని జలమధ్యమందు ఉండి భ్రాంత చిత్తుడై గజాస్యుని ఇలా స్తుతించాడు. ముకుటేన విరాజంతం ముక్తారత్నయుజాశుభం రక్తచందనలిప్తాంగం సింధూరారుణమస్తకం ముక్తాహారలసత్కంఠం సర్పయజ్ఞోపవీతినం అనర్ఘరత్నఘటిత బాహుభూషణభూషితం
స్ఫురన్మరకతభ్రాజదంగుళీయకశోభితం మహాహివేష్టితబృహన్నాభిశోభిమహోదరం విచిత్రరత్నఖచితకటిసూత్రవిరాజితం సువర్ణసూత్రవిలసత్ రక్తవస్త్రసమావృతం పూర్ణేందువద్భ్రాజమానదంతకాంతివరం కరం ధ్యాయామి సతతం దేవం వినాయకమనామయం ధ్యాయామి సతతం దేవం వినాయకమనామయం. ఇలా బ్రహ్మ స్వామిని ధ్యానిస్తూ ఉండగా తిరిగి నభోవాణి వటం పశ్య వటం పశ్య అని పలికింది. అంటే మర్రి చెట్టును చూడు, మర్రి చెట్టును చూడు అని అర్థం. బ్రహ్మ మరలా చింతాకాంతుడయ్యాడు. 14వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము అధ్యాయము 15. బ్రహ్మదేవుని స్వప్న వృత్తాంతము. అలా చింతాక్రాంత చిత్తుడై బ్రహ్మ నిదురపోయాడు. నిదుర్లో బ్రహ్మకు ఒక కల వచ్చింది. కలలో బ్రహ్మ నీటి యొక్క ఉపరి భాగాననున్న ఆకాశంలో తిరుగుతూ ఉండగా అతనికి ఒక బ్రహ్మాండమైన మర్రి చెట్టు కనిపించింది. ప్రళయకాలంలో సమస్తము నశించింది కదా, ఈ మర్రి చెట్టు ఎలా మిగిలింది అని బ్రహ్మ ఆలోచనలో పడి ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆ మహావటవృక్షపు ఆకుపై ఒక చిన్న బాలుణ్ణి చూశాడు. 4 చేతులు, శిరస్సుపై దివ్య కిరీటం, దానిపై చంద్రకళ, చెవులకు కుండలాలు, మెడలో ముత్యాలహారాలు, మొలకు ఎర్రని వస్త్రం, కటిసూత్రం, ఏకదంతం, ఏనుగు ముఖం, మానవ శరీరము కలిగి ముద్దులొలుగుతూ బాలుడు ముచ్చటగా ఉన్నాడు. మర్రి ఆకుపై ఉన్న బాలుడు ఎక్కడి నుంచి వచ్చాడు అని ఆలోచనలో పడ్డాడు బ్రహ్మ. బాలుడు తన తుండముతో బ్రహ్మ శిరస్సుపై నీటిని చల్లాడు. చతురాననుడు ఆనందంతో బిగ్గరగా నవ్వాడు. బ్రహ్మ అలా నవ్వుతూ ఉంటే బాలుడు వటపత్రం నుంచి దిగివచ్చి బ్రహ్మ తోడపై కూర్చుని తేనెలొలుకు పలుకులతో, ఓ చతుర్ముఖుడా, నువ్వు వృద్ధుడివై ఉండియు సృష్టి కార్యం ఎలా చెయ్యాలి అన్న తలంపుతో అనేక విఘ్నాలు ఎదుర్కొన్నావు. నువ్వు కృతకృత్యుడవయ్యే ఉపాయం చెప్తాను విను. నా సంబంధమైన ఏకాక్షర మహామంత్రం ఉపదేశిస్తాను. నువ్వు ఆ మంత్రం 10 లక్షలు పునశ్చరణ చేస్తే నేను ప్రత్యక్షమై నీకు సృష్టి కార్యం నిర్వర్తించే సామర్థ్యంను ప్రసాదిస్తాను అని చెప్పాడు. ఇంతలో బ్రహ్మ చటాలన నిద్ర నుంచి లేచాడు. గణపతి తనకు స్వప్నంలో శిశురూపంలో కనబడినందుకు ఆనందంతో పరవశించాడు. ఆ స్వామి దర్శనం కోసం తనకు స్వప్నంలో ఉపదేశించబడిన మహామంత్రమును పద్మం మీద ఒంటికాలిపై నిలబడి నిశ్చల బుద్ధితో, దృఢ దీక్షతో, అన్యచింతనలు లేని ఏకాగ్ర మనస్సుతో 1000 దివ్య సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మ తపోగ్నికి లోకాలన్నీ తల్లడిల్లిపోయాయి. బ్రహ్మ తపస్సుకు మెచ్చి గజాననుడు ప్రత్యక్షమయ్యాడు. 1,000,000 సూర్యప్రభలు, 1,000,000 ప్రకాశం గల తేజోరాశి నుండి ద్విరదానండు వెలువడి ఒక చేతిలో పరశువు, వేరొక చేతిలో కమలము ధరించి దివ్యమాలాభూషితుడై సమస్త దేవతలకు, మునులకు, మానవులకు వరప్రదాతయై విఘ్న నివారకుడై బ్రహ్మ ముందు నిలబడగా ఆ మూర్తిని చూసి బ్రహ్మ ఉక్కిరి బిక్కిరయ్యాడు. దుర్నిరీక్షంగా ఉన్న ఆ స్వామిని చూడగానే బ్రహ్మకు స్మృతి తప్పిపోయింది. చతురానుని దీనావస్థను చూసి స్వామి సౌమ్య రూపం దాల్చి, కమలాసన, కలవరపడకు, ఎవరి కోసం నువ్వు తపస్సు చేస్తున్నావో సయే వాహం, సయే వాహం అంటే అతడే నేను,
నీకు వరములు ఇవ్వడానికి వచ్చాను. నీకు కావలసిన వరాలు కోరుకో అని పలికాడు. బ్రహ్మ సంతోషానికి మేరలేదు. ఓ దేవదేవా, నా జన్మ సఫలమైంది. నీ రూపం సకల వేద శాస్త్రములకు అతీతమైనది. అది మహర్షులకు గాని వేదాంతులకు గాని అగోచరము. నా పుణ్యం పండి నువ్వు నాకు దర్శనమిచ్చావు. అన్య చింతలు లేని అనన్య సామాన్య దృఢభక్తిని నాకు ప్రసాదించు. సర్వ సృష్టి కార్యాన్ని నిర్వహించే శక్తిని నాకు ప్రసాదించు. నిన్ను స్మరించిన మాత్రంననే నా సకల కార్యాలను నెరవేర్చు. అంతేకాక నాకు బ్రహ్మజ్ఞానం కలుగచేయి అని చతురాస్యుడు గజాస్యుని ప్రార్థించాడు. స్వామి ప్రసన్నుడై బ్రహ్మ కోరిన వరాలు ప్రసాదించాడు. గణనాథుని నుండి వరాలు పొంది బ్రహ్మ ఆ స్వామిని షోడశోపచారాలతో పూజించసాగాడు. పూజకు కావలసిన ద్రవ్యాలన్నీ స్వామి కరుణ వల్ల లభ్యమయ్యాయి. గణపతిపై మనస్సు లగ్నం చేసి బ్రహ్మ పూజ చేస్తున్నాడు. ఉపచారాలలో భాగమైన దక్షిణ సమర్పించే సమయం వచ్చింది. ఆ సమయానికే ముద్దులొలికే 2 కన్యలు బ్రహ్మ ముందు నిలబడ్డారు. కన్యలిద్దరూ చెక్కి చేసిన పసిడి బొమ్మల్లా ఉన్నారు. వారి ముఖాల సౌందర్యం ముందు చంద్రుడు వెలవెలబోతున్నాడు. ఇరువురు దివ్యమాలలు దివ్యాస్త్రాలు ధరించి ఉన్నారు. దివ్య గంధ పరిమళాలు వెదజల్లుతూ కన్యలు దేదీప్యమానంగా ఉన్నారు. ఆ కన్యలను బ్రహ్మ గణేశునకు దక్షిణగా సమర్పించాడు. పూజ పూర్తి అయ్యాక సిద్ధి బుద్ధి అని పేరు గల ఆ కన్యలను వెంటబెట్టుకుని గజాననుడు అంతర్ధానమయ్యాడు. గజాననుని ఆజ్ఞ మేరకు బ్రహ్మ సృష్టి కార్యంలో నిమగ్నుడయ్యాడు. 15వ అధ్యాయం సమాప్తం.